మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. నిన్న మరి రాష్ట్రమంతటా కూడా తెలిసిన విషయం, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజలకు మేలు చేసేటువంటి మంచి పనులు చేసి గుర్తింపు తెచ్చుకోవాల్సినటువంటి ప్రజాప్రతినిధి మరి ఒక మహిళకి అన్యాయం చేసి ప్రూఫ్లతో సహా ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి ఆమెకి జరిగిన అన్యాయాన్ని వివరించి మరి ధైర్యంగా మీడియా ముందు ప్రతి ఒక్క ప్రూఫ్ల్ని కూడా ఆమె ప్రవేశపెడితే దాన్ని కూడా డైవర్ట్ చేసి ఆ అమ్మాయి పైన లేనిపోని అబండాలు వేసి మరి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ అరవ శ్రీధర్ అనే వ్యక్తికి ఖచ్చితంగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి రక్షణ మహిళలకి లేదు అన్నది మనకి స్పష్టమవుతుంది. ఎందుకంటే మనం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి చూసుకుంటే మరి ఈ రోజు వరకు కూడా గతంలో మరి ఎంతోమంది ప్రజాప్రతినిధులు మంచి పనులు చేసి గుర్తింపు తెచ్చుకొని ముందుకు వెళ్ళారు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటైనప్పటి నుంచి కూడా మరి ఈ రోజు వరకు కూడా చూసుకుంటే ఆ లిస్ట్ అనేది తీస్తే అది అన్లిమిటెడ్గా వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు, కక్ష సాధింపులు, అరాచకాలు అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తే నిజంగా సిగ్గు వేస్తుంది. ఈరోజు మహిళలకి రక్షణ అనేదే లేదు. మరి ఇటువంటి ప్రభుత్వంలో ఇంకా సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది ఒకసారి అందరూ కూడా గమనించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వీటినన్నిటినీ చూస్తూ ఊరికే ఎలా ఉండగలుగుతున్నారు? మరి గతంలో ప్రూఫ్లు లేకుండా మహిళలు మిస్ అయినారు అని చెప్పేసి గతంలో పవన్ కళ్యాణ్ గారు విరుచుకుపడి మహిళలకు ఏదో అన్యాయం జరిగిందన్నట్టు మరి ఆ రోజు ఊగిపోతూ మాట్లాడారే. మరి ఈరోజు మీ జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ప్రూఫ్లతో సహా మహిళకి అన్యాయం చేసి ధైర్యంగా తిరుగుతూ ఉంటే కనీసం సమాధానం కూడా చెప్పని పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచనలు చేసి ముందుకు సాగాలే కానీ ఇటువంటివి మరి అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పోతుంటే మరి ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే పైన కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి హోంమంత్రి అనితమ్మ గారు కానీ ఏ విధమైన చర్యలు కూడా తీసుకోవడం లేదు. కనీసం సస్పెండ్ కూడా చేయలేదు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా మహిళలకి మీ కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది, మీరు ఖచ్చితంగా న్యాయం చెయ్యండి. కనీసం ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు, ఒకరు కాదు, ప్రజాప్రతినిధులుగా ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర మీ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ఈరోజు ఒక ఎమ్మెల్యే ఇష్టానుసారంగా దుర్భాషలాడడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం, మరి నోటికి ఎంతటి మాటలు వస్తే అంతటి మాటలు మరి మాట్లాడడం, అదేవిధంగా కొన్ని చోట్ల చూస్తే ఇసుక దందాలు, మరి ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది మద్యం గురించి వస్తే మరి చీప్ లిక్కర్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటమాడే పరిస్థితి మీ కూటమి ప్రభుత్వంలో ఏర్పడింది. మరి వీటన్నిటిపైన మీరు ఒకసారి దృష్టి పెట్టి ఖచ్చితమైన న్యాయం జరిగే దిశగా, మరి మహిళలకు న్యాయం జరిగే దిశగా మీరు ఆలోచన చేస్తారని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా
వీటన్నిటిపైన స్పందించి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నోరు విప్పకుండా ఉండడం అనేది చాలా అవమానకరం. ఎందుకంటే ఈ రోజు గతంలో అయితే మరి అన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడడం లేదు? అది కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గొంతు విప్పి మరి బయటికి వచ్చి మరి ఇలా జరిగిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాటిలోని వాస్తవాలను కూడా అందరూ గమనిస్తున్నారు. మరి మీరు ఒకవేళ మీ జనసేన నుంచి పోటీ చేసిన వ్యక్తే కదా అతను, మరి ఎందుకు అతను ఒకవేళ నిజంగా చేశాడో లేదో మీకు తెలియకపోయిండొచ్చు, కానీ సరైన యాక్షన్ తీసుకోండి అని కూడా మీరు ఎక్కడా కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా దానికి సమాధానం ఇవ్వలేదు అంటే మరి దీన్ని ఏ విధంగా ప్రజలు తీసుకోవాలి అన్నది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ కరువయ్యింది. ప్రజలకైతే మాత్రం చాలా మోసం జరుగుతుంది. ఏ దాంట్లో కూడా ఎక్కడా కూడా న్యాయం అనేదే జరగలేదు అన్న దాంట్లో స్పష్టంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా మరి డిసిప్లిన్ గా ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా, మరి మీ కూటమి నాయకుల్లో ఎక్కడుందండి డిసిప్లిన్? మహిళలంటే గౌరవం, కనీస గౌరవం ఇవ్వకుండా ఈరోజు నాయకులు ప్రవర్తిస్తున్నారే, మరి మీరు వీటిపైన నోరు కూడా విప్పరా అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. దయచేసి తగిన చర్యలు మీరు తీసుకోండి. ఆ మహిళకి మరి ఆ అరవ శ్రీధర్ ఎవరైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్నారో వారు వీటి మీద సమాధానం చెప్పి ఫేక్ వీడియోలు అని చెప్పేసి ధైర్యంగా చెప్తారు. అవి ఏ రకంగా ఫేక్ వీడియోలు అవుతాయి? అంతటి ప్రూఫ్లు పెట్టుకొని కూడా ప్రతిదీ డైవర్షనేనా? ఇంత నిజాలు బయటకు వస్తున్నా కూడా డైవర్షన్ చేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేసినా అవి నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తున్నాయి కాబట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేసినా ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. దయచేసి ఏదన్నా ఉన్నా న్యాయం చేసే దృష్టితో ముందుకు వెళ్ళండి. వీలైతే ఆ అమ్మాయికి న్యాయం చేయండి అని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంది, ప్రజల కోసం పోరాడుతుంది, ప్రజల కోసం గట్టిగా నిలబడుతుంది. మహిళలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా ముందుకు వచ్చి న్యాయ పోరాటానికి ఎంతవరకైనా వెళ్లేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ విషయమై ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా ఆలోచన చేసి తగు చర్యలు తీసుకుంటారని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లు గుంతకల్ నియోజకవర్గ జిల్లా ఉపాధ్యక్షురాలు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి.